వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. ఖచ్చితంగా రోజుకి అరగంట అయినా ఎక్సర్సైజ్ చేయడం మంచిదే. కానీ అందరికీ వీలు కాదు కదా. దీంతో వచ్చే నెల ఫస్ట్ నుంచి ఎక్సర్సైజ్ చేస్తాం. నెల రోజుల్లో కనీసం 2 కిలోలైనా తగ్గుతాం అనుకుంటాం. తీరా ఆ టైం వచ్చాక కొంతమంది బాగానే ఎక్సర్సైజ్ చేస్తారు. అది 2-3 రోజులు. నొప్పులు వచ్చాక అబ్బే ఈ కసరత్తులు మన వల్ల అయ్యే పని కాదంటూ వదిలేయడం ఇది కామన్ అయిపోయింది. మరి ఏం చేద్దామంటే ఇక్కడ కొన్ని విషయాలు మీకోసం చెబుతున్నాం. ఆలస్యం ఎందుకు, రండి తెలుసుకుందాం. సరే, ఎక్సర్సైజ్ చేయడం కుదరట్లేదు కానీ తినే విషయంలో అయినా మార్పులు చేసుకోండి. వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. కార్బోహైడ్రేట్స్ అనేవి కేవలం బియ్యంలో మాత్రమే ఉన్నాయనుకుంటారు. అయితే ఇందులో నిజం ఏమాత్రం లేదు. గోధుమలు, జొన్నలు, రాగులు ఇలా అన్ని గింజల్లోనూ ఉంటాయి. అయితే వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కాస్త క్వాంటిటీని తగ్గించి తినండి. వీటి బదులు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. వీటి వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది. అంతేనా, చక్కని శరీరం బలం మీ సొంతమవుతుంది. గుడ్లు, మటన్, పాలు, పన్నీర్, పెరుగు, చీజ్, వెన్న, నెయ్యి ఇలా వీటిని తీసుకోవడం చాలా మంచిది. చాలా వరకు మనం ఎక్కువగా వెజిటబుల్ ఆయిల్ తీసుకుంటారు. ఇప్పుడు వీటిని లేక ఇప్పుడు వంటలు లేవంటే అతిశయోక్తి కాదు. నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒంట్లోకి అదనంగా కొవ్వు వచ్చి చేరుతుంది. దీనివల్ల బీపీ, షుగర్, గుండె సమస్యలు వస్తాయి. జాగ్రత్త. వీలైతే నూనె వాడద్దు. మరి దేనితో వంట చేసుకోవాలంటే నెయ్యి, వెన్న ఈ రెండిటిలో దేనితోనైనా వంట చేసుకోవచ్చు. ఇందులో కొవ్వు ఉండదా అంటే ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ అని చెప్పవచ్చు. కాబట్టి వీటితో వంట చేసుకోండి. లేదు కష్టమంటే మీరు వాడే ఆయిల్ శాతాన్ని తగ్గించండి. పంచదార అనేక ఆరోగ్య సమస్యలకి దారి అవుతుంది. తీపి తినేటప్పుడు బానే ఉంటుంది కానీ ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. పంచదార విషయంలోనూ నూనె విషయంలోనూ తీసుకునే జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే మానేయండి. లేదంటే దీనికి బదులు బెల్లం, పటికి బెల్లం, తాటి బెల్లంని వాడొచ్చు. అయితే దీనివల్ల సమస్యలు రావంటే అచ్చంగా పంచదార వాడడానికంటే ఇది కాస్త మేలు చేస్తాయి. అంతేకాదు బెల్లంలో కావాల్సిన ఐరన్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి కాబట్టి అంతా చల్లని నీటిని ఇష్టంగా తాగుతుంటారు. అలా కాకుండా కొంచెం గోరువెచ్చని నీరే తాగటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల తిన్న తర్వాత త్వరగా జీర్ణమవుతుందట. ఎక్సర్సైజ్ చేయడం అంటే కష్టం కానీ నడవడానికి అంతగా ఇబ్బంది ఉండదు. కాబట్టి నడుస్తూ ఉండాలి. తిని కూర్చునే కొండలైనా కరిగిపోతాయనేది పాత మాట. పొట్ట కూడా కొండలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 5,000 నుంచి 10,000 అడుగులు నడవడం మంచిది. అయితే మంచి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా ముఖ్యం. కానీ నేటి కాలంలో నిద్ర కూడా కరువైపోయింది. కానీ అలా కాకుండా రోజుకి 6 నుంచి 8 గంటలు హ్యాపీగా నిద్రపోవాలని చెబుతున్నారు. మంచి నిద్ర అనేది మెదడు, శరీరం ఆరోగ్యం బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వేళకు హ్యాపీగా నిద్రపోండి. అయితే ఒక్క మాట, ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. వీలైనప్పుడు కాసేపైనా ఎక్సర్సైజ్ చేయండి. దీనివల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.